ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. కరోనాకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటాన్ని ప్రజలే ముందుండి నడిపిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఆకాశవాణి మన్ కీ బాత్ లో మాట్లాడుతూ ప్రజలందరూ covidwarriors.gov.in లో చేరి దేశానికి సేవ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్న సూచనలు కనిపిస్తుండగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. కరోనాపై దేశంలో జరుగుతున్న పోరాటాన్ని ప్రజలే ముందుండి నడిపిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రజలు కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతుంటే శాసన వ్యవస్థ, పరిపాలనా యంత్రాంగం ప్రజలతో కలిసి ఈ పోరాటానికి మద్దతుగా నిలిచాయని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు ఒక సైనికుడై పోరాటంలో పాల్గొనడంతో పాటు ఆ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. దేశం మొత్తం ఒక లక్ష్యం కోసం ఒకే దిశలో నడుస్తోందని, పేదలకు ఆహారం పంచడం, రేషన్ సదుపాయాలు విస్తరించడం, ఇంకా లాక్డౌన్ వ్యవస్థలో కీలకమైన వైద్య పరికరాలను దేశంలోనే తయారు చేసుకోవడం, ఆస్పత్రులు ఏర్పాటు చేసుకోవడం, నిబంధనలను ఖచ్చితంగా పాటించడం లాంటి అనేక విషయాల్లో ఇతరులకు ఆదర్శంగా నిలిచిందని మోదీ కొనియాడారు. చప్పట్లు కొట్టడం, గంటలు మోగించడం, దీపం, కొవ్వొత్తి వెలిగించడం లాంటి కొత్త ఆలోచనలతో దేశ ప్రజలు ఇతరులకు స్ఫూర్తినిచ్చారని మోదీ పేర్కొన్నారు. आज पूरा देश एक लक्ष्य, एक दिशा, साथ साथ चल रहा है. ताली, थाली, दिया, मोमबत्ती, इन सारी चीजों ने जो भावनाओं को जन्म दिया, जिस जज्बे से देशवासियों ने कुछ न कुछ करने की ठान ली, हर किसी को इन बातों ने प्रेरित किया है. शहर हो या गांव, ऐसा लग रहा है जैसे देश में एक बहुत बड़ा महायज्ञ चल रहा है, जिसमें हर कोई अपना योगदान देने के लिए आतुर है. కరోనాపై భారత్ చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలు భావోద్వేగపూరితంగా కలిసి పనిచేయడం దేశాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రధానమంత్రి అన్నారు. ఒకవైపు ఈ అంటువ్యాధి ప్రబలుతున్నా రైతులు పగలు రాత్రి తమ పొలాల్లో కష్టపడి పనిచేస్తున్నారని, కొందరు అద్దె మాఫీ చేస్తుంటే మరికొందరు తమ పెన్షన్ను, ఇతర వనరుల్ని పీఎం కేర్స్ లో జమ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంకొందరు నిత్యం పేద ప్రజలకు, సదుపాయం లేని వారికి ఉచితంగా ఆహారం అందిస్తున్నారని, మరికొందరు మాస్కులు తయారు చేస్తున్నారని వివరించారు. हमारे किसान भाई बहनों को ही देखिए, एक तरफ वो इस महामारी के बीच अपने खेतों में दिन रात मेहनत कर रहे हैं और इस बात की भी चिंता कर रहे हैं कि देश में कोई भी भूखा न सोए. हर कोई अपने सामर्थ्य के हिसाब से इस लड़ाई को लड़ रहा है. कोई किराया माफ कर रहा है तो कोई अपनी पूरी पेंशन या पुरस्कार में मिली राशि को पीएम केयर्स में जमा करा रहा. ఈ క్లిష్ట సమయంలో సేవలు అందించాలనుకున్న వారందరూ ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ ప్లాట్ఫామ్ covidwarriors.gov.in లో చేరవచ్చని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ వేదిక ద్వారా సామాజిక సంస్థల వాలంటీర్లను, పౌర సమాజ ప్రతినిధులను, స్థానిక అధికారులను ప్రభుత్వం అనుసంధానించిందని చెప్పారు. ప్రజలు కూడా ఈ covidwarriors.gov.in లో చేరి తాము అనుకున్న సేవలు అందించవచ్చని మోదీ పేర్కొన్నారు. covidwarriors.gov.in सरकार ने इस प्लेटफॉर्म के माध्यम से तमाम सामाजिक संस्थाओं के वॉलंटियर्स, सिविल सोसाइटी के प्रतिनिधि और स्थानीय प्रशासन को एक दूसरे से जोड़ दिया है. बहुत ही कम समय में इस पोर्टल से 1.25 करोड़ लोग जुड़ चुके हैं. इनमें डॉक्टर, नर्सिस से लेकर हमारी आशा, एएनएम बहनें, हमारे एनसीसी, एनएसएस के साथी, अलग अलग फील्ड के तमाम प्रोफेशनल्स, उन्होंने इस प्लेटफॉर्म को अपना प्लेटफॉर्म बना लिया है. ये लोग स्थानीय स्तर पर क्राइसिस मैनेजमेंट प्लान बनाने वालों में और उसकी पूर्ति में भी बहुत मदद कर रहे हैं. వైమానిక సిబ్బంది, రైల్వే ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, లైఫ్ లైన్ ఉడాన్ అనే ప్రత్యేక పథకం ద్వారా వైమానిక ఉద్యోగులు 500 టన్నులకు పైగా వైద్య సామగ్రిని, మందులను రవాణా చేశారని, దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వీటిని చేరవేశారని ప్రధాని చెప్పారు. అలాగే రైల్వే సిబ్బంది కూడా లాక్డౌన్ సమయంలో నిరంతరం పనిచేస్తూ నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూస్తున్నారని తెలిపారు. తపాలా విభాగం వారు మందుల సరఫరాలో కీలక పాత్ర పోషించారన్నారు. వీరందరూ
నిజమైన కరోనా యోధులని ప్రధానమంత్రి ప్రశంసించారు. कि देश के हर हिस्से में दवाइयों को पहुंचाने के लिए लाइफलाइन उड़ान नाम से एक विशेष अभियान चल रहा है. हमारे इन साथियों ने इतने कम समय में देश के भीतर ही 3 लाख किलोमीटर की हवाई उड़ान भरी है और 500 टन से अधिक मेडिकल सामग्री देश के कोने कोने में आप तक पहुंचाया है. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద పేదలకు అందిస్తున్న సహాయాన్ని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా వివరించారు. కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు పోషిస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు. పగలు రాత్రి పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలను రక్షించుకోవడానికి ఇటీవల ఒక ఆర్డినెన్స్ ను ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశాన్ని కరోనా వైరస్ రహితంగా మార్చడానికి ఇది అవసరమైందని చెప్పారు. प्रधानमंत्री गरीब कल्याण पैकेज के तहत गरीबों के अकाउंट में पैसे सीधे ट्रांसफर किए जा रहे हैं. वृद्धावस्था पेंशन जारी की गई है. गरीबों को 3 महीने के मुफ्त गैस सिलेंडर, राशन जैसी सुविधाएं भी दी जा रही हैं. इन सब कामों में सरकार के अलग अलग विभागों के लोग, बैंकिंग सेक्टर के लोग एक टीम की तरह दिन रात काम कर रहे हैं. और मैं हमारे देश की राज्य सरकारों की भी इस बात के लिए प्रशंसा करूंगा कि वो इस महामारी से निपटने में बहुत सक्रिय भूमिका निभा रही है. పలు దేశాల్లో పేదలందరికీ మందులు అందజేయడానికి చొరవ తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ మన దేశ సంస్కృతికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి వివరించారు. అందుకుగాను చాలా దేశాల అధిపతులు తనతో ఫోన్లో మాట్లాడినప్పుడు భారత్కు కృతజ్ఞతలు తెలిపారని అన్నారు. భారత ప్రజలు ఆయుర్వేదం, యోగాకు ఇచ్చే ప్రాముఖ్యాన్ని ఇప్పుడు ప్రపంచం ప్రత్యేకంగా గుర్తిస్తోందని పేర్కొన్నారు. एक ऐसा समय है कि अगर भारत दुनिया को दवाइयां न भी दे तो कोई भारत को दोषी नहीं मानता. हर देश समझ रहा है कि भारत के लिए भी उसकी प्राथमिकता अपने नागरिकों का जीवन बचाना है. लेकिन साथियों, भारत ने प्रकृति विकृति की सोच से परे होकर फैसला लिया. भारत ने अपनी संस्कृति के अनुरूप फैसला लिया. हमने भारत की आवश्यकताओं के लिए जो करना था उसका प्रयास तो बढ़ाया ही, लेकिन दुनिया भर से आ रही मानवता की रक्षा की पुकार पर भी पूरा ध्यान दिया. हमने विश्व के हर जरूरतमंद तक दवाइयों को पहुंचाने का बीड़ा उठाया और मानवता के इस काम को करके दिखाया. మన్ కీ బాత్ తెలుగు అనువాదాన్ని ఆకాశవాణి ఈ రాత్రి 8 గంటలకు పునఃప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1990 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 26,496కు పెరిగింది. మృతుల సంఖ్య 824కు చేరింది. 5,803 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 19,868గా ఉంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్టలో కేసుల సంఖ్య 7,628కి చేరింది. గుజరాత్లో కేసుల సంఖ్య 3,071కి, ఢిల్లీలో 2,625కు చేరింది. మహారాష్టలో అత్యధికంగా 323 మంది చనిపోగా, గుజరాత్లో 133 మంది, మధ్యప్రదేశ్లో 99 మంది, ఢిల్లీలో 54 మంది మరణించారు. తెలంగాణలో దాదాపు 10 రోజుల తర్వాత అత్యల్పంగా నిన్న 7 కేసులు నమోదయ్యాయి. ఇందులో 6 జీహెచ్ఎంసీ పరిధిలోనూ, 1 వరంగల్ అర్బన్లోనూ నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,097కు చేరింది. ఇన్నాళ్లు కరోనా లేని శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి 3 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో విజయనగరం మినహా 12 జిల్లాలకు కోవిడ్-19 తాకిడి తగిలినట్లయింది. కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరి మరణంతో మొత్తం మృతుల సంఖ్య 31కి చేరింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. కరోనాకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటాన్ని ప్రజలే ముందుండి నడిపిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఆకాశవాణి మన్ కీ బాత్లో మాట్లాడుతూ ప్రజలందరూ covidwarriors.gov.inలో చేరి దేశానికి సేవ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్న సూచనలు కనిపిస్తుండగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. ఆకాశవాణి వార్తలు సమాప్తం.